నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన. ప్రవాస భారతీయులు గల్ఫ్ బాధితుల గురించి మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే. మండలాల వారీగా ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి. ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారానికి ఆదేశాలు. ఆర్మూర్లో ట్రాఫిక్ పోలీసుల విస్తృత వాహనాల తనిఖీ. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచనలు. సిద్దిలగుట్టపై శివాలయం రామాలయంలో శ్రావణ మాసం సందర్భంగా విశిష్ట పూజలు, అన్నదాన సేవలు. వినాయక చవితి దేవీ నవరాత్రి ఉత్సవాలకు మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. ప్రజావాణిలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వినతి. విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసులు, వలస కార్మికుల సంక్షేమానికి మరింత పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి అన్నారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తమ దేశ పౌరుల కోసం అమలు చేస్తున్న వలస సంక్షేమ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ అనుసరించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందే పీసీసీ అధ్యక్షుడు నేతృత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావడంతో పాటు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భూపతి రెడ్డి తెలిపారు. రీసెంట్గా ఫిలిప్పీన్స్కి వెళ్ళినాం. మీకు తెలుసు, ఫిలిప్పీన్స్ అనేది చాలా చిన్న కంట్రీ. అక్కడ అంటే పసిఫిక్ ఓషన్లో ఉంటుంది, మన ఇండోనేషియా పక్కకట్టు. అయితే చాలామంది మేము అక్కడ పోయిన తర్వాత కొంచెం టైం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత చాలామంది మాకు ఫోన్ చేసి, సార్ మీరు గల్ఫ్ బాధితుల కొరకు అంటున్నారు, మరి మా ఫిలిప్పీన్స్ గల్ఫ్ కంట్రీ లేదు కదా, మరి అక్కడ ఎందుకు పోయారు మీరు? ఫిలిప్పీన్స్కు గల్ఫ్ కంట్రీస్కి ఏం సంబంధము? మరి గల్ఫ్ ఇమిగ్రెంట్స్ కొరకేమో స్టడీ చేద్దామని పోయిన, మరి గల్ఫ్కి పోయి మాట్లాడాలి కదా. అయితే దాంట్లో ఏంటంటే ఫిలిప్పీన్స్ అనే కంట్రీ అది అమెరికన్ రూల్డ్ కంట్రీ, ఒకప్పుడు స్పానిష్ రూల్డ్ కంట్రీ. టోటల్గా చాలా పూర్ అది. సో అక్కడ ఏంటంటే దగ్గర ఒక 11 కోట్ల మంది జనాభా ఉంటారు, కానీ దాంట్లో 2 కోట్ల మంది బయటనే ఉంటారు. అంటే వరల్డ్ లో హైయెస్ట్ ఇమిగ్రేషన్ ఉన్న కంట్రీ ఏదైనా ఉంది, పరదేశాలలో బతికే ఆ దేశ పౌరులు ఉన్నారంటే అది ఫిలిప్పీన్స్. హైయెస్ట్ 20% ఆల్మోస్ట్, అంటే 100కి 20 మంది. సో వాళ్ళు అది కూడా ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు కొంతమంది అమెరికాలో ఉన్నారు, కానీ మెజారిటీ అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40% పీపుల్ ఓన్లీ గల్ఫ్ లో ఉన్నారు. గల్ఫ్ అంటే మెయిన్లీ సౌదీ అరేబియా, కువైట్, బెహ్రాన్. సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దిలగుట్టపై భక్తులు పోటెత్తారు. సిద్దిలగుట్ట ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. సిద్దిలగుట్టపై గల శివాలయం, రామాలయం, దుర్గామాత ఆలయం, అయ్యప్ప ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా సాగింది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి సిద్దిలగుట్టపై శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించి దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి వారు. ఈ ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించి ఈ సోమవారం నాడు చాలా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి రుద్ర నుండి కూడా అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా కూడా శివుడికి ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం ఎంతో ప్రీతికరమైనటువంటిది కాబట్టి బిల్వపత్రాలతో సహస్ర లింగార్చన అనేటువంటిది బిల్వపత్రాలతో చేయడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత మటుకు భక్తులు శ్రావణంలో వచ్చేటువంటి ఇంకా 2 సోమవారాలు ఉన్నాయి కాబట్టి మీరంతా దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతూ శ్రావణ మాసం వేళ శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతు. పట్టణ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంతాల వారందరికీ కూడా మనవి, చివరి సోమవారం శ్రావణ మాసంలో చివరి సోమవారం నాడు సామూహిక రుద్రాభిషేకం ఉంటుంది. కాబట్టి రుద్రాభిషేకంలో ఎవరైతే పాల్గొనేటువంటి వాళ్ళు ఉంటారో వారు ఉదయం 8:30 వరకల్లా సిద్దిలగుట్ట ఆలయానికి చేరుకొని మంగళహారతి పల్లెంతో రావాలి. మిగతా సామాగ్రి అంతా కూడా ఒక 108 రూపాయలు చెల్లించి ఇక్కడ ఆలయ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వారికి ఒక శివలింగంతో పాటు మిగతా సామాగ్రి అంతా అందజేస్తారు. కాబట్టి భక్త మహాశివులందరూ కూడా గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వం పై అధికారులు
ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. నేడు నిర్వహించిన ప్రజావాణిలో 3 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, కమిషనర్ శ్రీహరి రాజుతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. నేను శివాజీ, ఎంపీడీఓ ఆర్మూర్. ఈ రోజు ఇక్కడ మండల పరిషత్ ఆర్మూర్లో ప్రజావాణి కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అందరు అధికారులు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, 23 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరు అధికారులు హాజరు కావడం జరిగింది. ఈ రోజు 3 పిటిషన్లు రావడం జరిగింది. అవి 2 మున్సిపల్ కు సంబంధించి, 1 పంచాయత్ రాజ్ కు సంబంధించి. ఇది ప్రతి సోమవారము ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ప్రజలందరూ కూడా రాష్ట్రానికి, జిల్లాకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఈ మండల కేంద్రంలో జరుగుతున్న ప్రజావానికి సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, మత్తు పదార్థాలకు బానిస అవ్వద్దని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచి చదువులు చదవాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ లైసెన్స్తో పాటు వాహన ధృవపత్రాలు ఉంచుకోవాలని, హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన జోగిన్పల్లి శ్రీనివాసరావు ద్వాదశ దిన కర్మలో ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావుతో కలిసి జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఈరావతి రాజశేఖర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు సురేష్, శేఖర్ తదితరులు ఉన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా లైసెన్స్, వాహన ధృవపత్రాలు ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని అన్నారు. మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నమస్కారం. రోజు ఆర్మూర్ కొత్త బస్టాండ్ లో వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఈ వాహనాల తనిఖీలో భాగంగా హెల్మెట్ లేని వారికి మరియు అదేవిధంగా సౌండ్ పొల్యూషన్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఇటీ వైలేషన్స్ భాగంగా దానికి అనుగుణంగా జరిమానాలు విధించడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పౌరుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని కోరుతున్నాము. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం వల్ల తమ ప్రాణాన్ని తామే రక్షించుకున్న వారు అవుతారు. తల్లిదండ్రులకు ముఖ్య గమనిక ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చి మైనర్ డ్రైవింగ్ చేయిస్తున్నారు. కాబట్టి దయచేసి బిలో 18 ఇయర్స్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా వాహనాలు ఇయ్యకూడదని మా ట్రాఫిక్ పోలీస్ తరఫున హెచ్చరిక. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా మంది తమ విలువైన కుమారులను పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వాలని కోరుతున్నాం. అదే విధంగా పట్టణంలో చాలా మంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విధంగా హెల్మెట్ లేకుండా చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు. దయచేసి మీరు హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాన్ని మీరే రక్షించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క క్షేమం కొరకు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రానున్న వినాయక చవితి, దేవి నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా మండపాలకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడంతో పాటు నిమజ్జన ఏర్పాట్లు చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దయానంద్, నగర కార్యదర్శి రవి మాట్లాడుతూ వినాయక చవితి, దేవి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని మండపాల నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందజేయాలని, అదేవిధంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా సిబ్బందిని నియమించాలని కోరారు. నిమజ్జన సమయంలో ధోబీఘాట్ రోడ్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, గుండ్ల చెరువులో క్రేన్లు, గజ ఈతగాళ్లను మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రభారి అల్జపూర్ అక్షయ్, ప్రేమ్, సచిన్, అరవింద్, లింబాద్రి, సాయి, రిషి, శంకర్, నిఖిల్ తదితరులు ఉన్నారు. బజరంగ్ దళ్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో గణపతి నవరాత్రుల గురించి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే దుర్గమాత విషయంలో కూడా గణపతి మండపాల గురించి, అలాగే మన మున్సిపల్ సిబ్బందికి లైటింగ్ సెక్షన్ గురించి, దోబిఘాట్ అక్కడ పరిసర ప్రాంతాల దోబిఘాట్ దగ్గర లైటింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా, ఏదైతే రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గణపతి మండపాలకి కావచ్చు, దుర్గామాత
నడపాలి కావచ్చు. ఉచిత విద్యుత్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే భారీ విగ్రహాలకు క్రేన్ సదుపాయం కూడా మున్సిపాలిటీ నుంచి కల్పించాలని కోరుకుంటున్నామో, ఏదైతే రోడ్లపై గుంతలు ఉన్నాయో వాటిని మరమ్మతులు కూడా చేయాలా. ఖచ్చితంగా రోడ్లను బాగుపరిచే బాధ్యత కూడా ప్రభుత్వ సిబ్బంది తీసుకోవాలా. అంతేకాకుండా ఏదైతే నిమజ్జన సమయంలో షార్ట్ సర్క్యూట్ కాకుండా కరెంటు తీగలను కానీ ఏవైనా వివిధ శాఖల వారు అందరూ కూడా కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఇంతేకాకుండా పూల చెరువు మార్గంలో నిమజ్జన మార్గంలో ఏదైతే దారిలో లైటింగ్ సదుపాయం, పూల చెరువు దగ్గర కూడా లైటింగ్ సదుపాయం కావచ్చు, ఫైర్ ఇంజన్ సదుపాయం అన్ని విధాలుగా ఇవన్నీ ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ సీనియర్ నేత, రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతి చెందారని, ఆయన మృతి తీరని లోటని అన్నారు. పేదలకు అండగా ఉంటూ భూ పోరాటాలను నడిపి ఎంతో మంది రైతులకు న్యాయం చేశారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి సాగులో నష్టపోతున్న రైతులకు అండగా నిలిచి వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంట పొలాలను సందర్శింపచేసి రైతులకు న్యాయం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. సిపిఎం పార్టీ రైతు సంఘ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు ఎల్లయ్య, భూమన్న, నాగరాజు, కనకయ్య, నవీన్, ఓంకార్, రాజన్న, నగేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఉదయం నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో అనారోగ్యంతో తుది శ్వాస విడవడం జరిగింది. ఆయన చనిపోవడం అనేటటువంటిది తెలంగాణ రైతు సంఘానికి అట్లాగే సిపిఎం పార్టీకి తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. ఆయన వాళ్ళ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర చూసినట్లయితే వరంగల్ జిల్లాలో 1939లో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు అఖిల భారత స్థాయి వరకు మంచి మేధావిగా పేరు పొందినటువంటి వ్యక్తి. అంతేకాదు భూ పోరాటం ఎట్లా చేయాలనేటటువంటిది కూడా ఈ రోజు మాకందరి కూడా నేర్పినటువంటి ఘన చరిత్ర ఆయనకు ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వ్యవసాయ రంగం మీద వస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ మాకందరికి కూడా ఈ రకంగా మీరు చేయాలని చెప్పేటటువంటి మేధావి. అట్లాగే ఈ రోజు పత్రికలకు గాని విలేకరులకు గాని ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు రాతపూర్వకంగా కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేసేటటువంటి నాయకుడు. నిరంతరంగా అధ్యయనం చేసి ఈ రోజు దేశంలో ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ఏంది, ఏ ప్రాజెక్టు ఎట్లా కడితే బాగుంటది, దానికి కావలసినటువంటి ఎన్ని ఎకరాల పంట మనకు చేతికి వస్తుంది అనేటటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, అట్లాగే పంటల మార్పిడి విషయంలో కానీ, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఈ రోజు పంటలు ఏ రకంగా వేయాలనేటటువంటి నిరంతరంగా అధ్యయనం ఎప్పటికప్పుడు ఈ రోజు ప్రజెంట్ వరకు కూడా అధ్యయనం చేస్తూ అటు ప్రభుత్వానికి అట్లాగే ఈరోజు రైతు సంఘం కార్యకర్తలకు కూడా ఉత్సాహపరిచే విధంగా మరి ఉన్నటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరం. కాబట్టి ఆయన మరణం వృధా కాదు. ఆయన తీసుకున్నటువంటి ఆశయాల్ని భవిష్యత్తులో మేమందరం కూడా కొనసాగిస్తామని వారి యొక్క కుటుంబానికి. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం అందించిన కొత్త కంప్యూటర్స్ను సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి, హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మోతే ప్రాథమిక పాఠశాలకు 4 కంప్యూటర్లను అందించడం జరిగిందని, వీటిని ఈరోజు సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కంప్యూటర్ విద్యా బోధన అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మోతే పాఠశాలలకు 4 కంప్యూటర్లు రావటం జరిగిందని, వీటిని ఉపయోగించి విద్యార్థులకు కంప్యూటర్, డిజిటల్ క్లాసులు బోధన అందించడం జరుగుతుందని అన్నారు. మోతే ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం అత్యధికంగా అడ్మిషన్లు రావటం జరిగిందని, ప్రస్తుతం 184 మంది విద్యార్థులతో ప్రాథమిక పాఠశాల నడపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి, హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ, విద్యా కమిటీ మెంబర్స్ దమ్మాయి, గంగారెడ్డి, రాచర్ల ప్రవీణ్, అరవింద్, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని 2 స్టేజీలలో అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ 2 డిపో మేనేజర్ జీసీసీఎఫ్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొండ అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై నిజామాబాద్ వచ్చి డిఎంను కలిసి వినతి పత్రాన్ని అందించారు. నిజామాబాద్కు చెందిన 2 డిపోల బస్సులతో పాటు నిర్మల్ డిపో బస్సులను ఆపాలని కోరారు. డిఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. గ్రామ పంచాయతీ సభ్యులు హమీద్, చిన్నదాస్, సుమలత, శ్రీనివాస్, ఖలీద్, వాహెడ్, అక్బర్, ప్రసాదరావు, వీడీసీ సభ్యులు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన నల్ల సాయి కుమార్ను ఆర్జీఎన్ మానవ హక్కుల అవినీతి నిరోధక సంస్థ మండల సెక్రటరీగా నియమిస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు దేవానంద నాయుడు, నేషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సామకిషన్ తెలిపారు. తనపై నమ్మకంతో ఆర్జీఎన్ మానవ హక్కుల సంస్థ అవినీతి నిరోధక సంస్థ మండల సెక్రటరీగా నియమించినందుకు దేవానంద నాయుడు, సామకిషన్లకు కృతజ్ఞతలు తెలిపారు. డొంకేశ్వర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిసారి ప్రజావాణి కార్యక్రమంలో 9 ఫిర్యాదులు రాగా నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2 నుంచి 3 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని ఎంపీడీఓ బుక్యా నాయక్ తెలిపారు. అదేవిధంగా ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయికి కాకుండా మండల స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, ఇక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకొని తమ యొక్క సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలని, ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉంటుందని ఎంపీడీఓ బుక్యా నాయక్ తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు కమర్షియల్ ట్యాక్స్ అధికారితో పాటు సీనియర్ అసిస్టెంట్ రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఇన్కమ్ ట్యాక్స్ను తగ్గిస్తామని చెప్పి డీసీటీఓ గోదావరి సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ ₹1,00,000 డిమాండ్ చేశారు. తర్వాత 50,000కు కుదుర్చుకున్నారు. కానీ లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యాపారి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. ఆఫీస్లో 50,000 లంచం తీసుకుంటుండగా అనిషా అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. వీరిని కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈరోజు అనగా 24/8/2026 నిర్మల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో గోదావరి శ్రీమతి కుప్పెల గోదావరి గారు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, వీరు డీసీటీఓగా చేస్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద కమర్షియల్ ట్యాక్స్ నిర్మల్ సర్కిల్ ఆదిలాబాద్ డివిజన్. మరియు శ్రీ మంత్రి సాయి కృష్ణ గారు సీనియర్ అసిస్టెంట్, వారు కూడా ఇక్కడ పనిచేస్తారు. వీరిద్దరు కలిసేసి ఒక బాధితుని దగ్గర అతని ట్యాక్స్ను కట్టవలసిన ట్యాక్స్ కంటే తక్కువ కట్టించి కవర్ చేసినట్టు చేసి వీళ్ళు గవర్నమెంట్కు కట్టాల్సిన ట్యాక్స్ను కట్టనీయకుండా లాస్ చేసేసి వీళ్ళు స్వలాభం కోసం ₹1,00,000 డిమాండ్ చేయడం జరుగుతుంది ఇనీషియల్గా. తర్వాత 80,000, 60,000 ఆ విధంగా 50,000 వరకు డిమాండ్ చేస్తారు. సరే, 50,000 ఇవ్వడానికి కూడా తనకి ఇష్టం లేక మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది, ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. దాంతో మేము ఈరోజు వచ్చి వీళ్ళను ఇక్కడ పైసలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీరిని అదేవిధంగా విచారణ అనంతరం అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ వాళ్ళు చేయవలసిన పనులకు డబ్బులు న్యాయంగా చేయవలసిన పనులకు డబ్బులు అడిగితే స్టేట్ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ లేదా నా నంబర్ అంటే డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ 9154388963 ఈ నంబర్లో ఫోన్ చేసి మేము మా సర్వీసెస్ను ఎల్లవేళలా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ కేసులో ఇక్కడ ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ట్యాక్స్ ఎంత వసూలు చేయాలో చేసి గవర్నమెంట్కి సమర్పించాలంత చేయకుండా తక్కువ చేసేసి వాళ్ళ బాధితుల దగ్గర నుంచి ఎక్కువ పైసలు తీసుకొని లంచంగా తీసుకొని తర్వాత వాళ్లకు గవర్నమెంట్కు నష్టం కలుగజేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన, ప్రవాస భారతీయులు గల్ఫ్ బాధితుల గురించి మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే. మండలాల వారీగా ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి, ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారానికి ఆదేశాలు. ఆర్మూర్లో ట్రాఫిక్ పోలీసుల విస్తృత వాహనాల తనిఖీ, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచనలు. సిద్ధిలగుట్టపై శివాలయం రామాలయంలో శ్రావణ మాసం సందర్భంగా విశిష్ట పూజలు, అన్నదాన సేవలు. వినాయక చవితి దేవీ నవరాత్రి ఉత్సవాలకు మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి, ప్రజావాణిలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వినతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.